కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలియజేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వైసీపీ అభివృద్ధి చూసి ఓర్చుకోలేక తెలుగుదేశం పార్టీపై అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై దమ్ముంటే వైసీపీ చర్చకు రావాలని పిలుపుకొచ్చారు. అంబటి రాంబాబు చిన్న దీక్షలు చేసి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దని సలహా ఇచ్చారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని అంబటి రాంబాబు చూస్తున్నారని, ఇలాంటి విషయాలు తగదని హెచ్చరించారు. డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అధికారులు దీనిపై వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాలు ఏ నోటిఫికేషన్ ఇవ్వకుండా వైసీపీ నిరుద్యోగులను మోసం చేసిందని చెప్పుకొచ్చారు. మాటలకే నేను సమాధానం చెప్పాలి ఇక్కడ. అంబటి రాంబాబు మాటలకి ఏం మాట్లాడతాడో అతనికే తెలీదు. అసలు ఆయన ఉన్న శాఖ దేనికి ఉన్నాడో కూడా తెలియదు, ఏం పనులు చేశాడో కూడా తెలియదు, 2 ఏళ్ళు ఏం ఎలగబెట్టాడో కూడా తెలియదు. చక్కగా ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ లాగా తప్ప ఆయన దేనికి ఏం చేయడానికి ఇక్కడికి వచ్చాడో ఎవరికీ తెలియదు. ఇక అయిపోయింది. ఆయన 2 సంవత్సరాలు చక్క హనీమూన్ పీరియడ్ ని ఎంజాయ్ చేసి ఇంట్లో కూర్చుని మీడియా ముందు అప్పుడొక వీడియో లేదంటే అప్పుడప్పుడు ఏదో గుబులు మలుతా ఉంటది, ఆయనకి చిప్పు అట్లా ట్యూన్ అవుతా ఉంటది. రోడ్డు మీదకి వచ్చేస్తాడు, నాకు నిమ్మరసం ఇస్తే నేను సాయంత్రం దాకుంటా, 2 దాకా ఉంటా, 4 దాకా. 4 ఉపవాసాలు ఏంటో నాకు అర్థం కాదు. ఈ వచ్చి నాకు నిమ్మరసం కావాలంటారు. నిమ్మరసం ఇవ్వడం కోసం ఎక్కడెక్కడి నుంచో మన బెంగళూరు నుంచి కూడా వచ్చేస్తుంటారు పాపం ఆయన కోసం. ఇదేంటి అర్థం కాదు. సో ఇక ఆయన మాటలు నేను పట్టించుకొని, నేను కాదు అసలు ఎవరు పట్టించుకున్నా అది ఒక పెద్ద జోకే అవుతుంది. ఏదైనా మాట్లాడనివ్వండి, దానికి ఒక ఆధారం ఉండదు. ఏదైనా మాట్లాడండి, కేవలం మభ్య పెట్టడానికి మాత్రమే మాట్లాడుతున్నారు. రమ్మనండి, ఈ రోజు డిఎస్సిలో ఏం అవకతవకలు జరిగాయి చాలా సవివరంగా అక్కడ అధికారుల దగ్గర నుంచి మినిస్ట్రీ మా లోకేష్ గారు వచ్చి దానికి ఏం సమాధానం చెప్పక్కర్లా. మీకు అధికారులందరూ చాలా క్లియర్ గా విత్ ప్రూఫ్స్ తో ఏ విధంగా రిజర్వేషన్స్ వచ్చింది, వర్టికల్ విధానం రిజర్వేషన్ అంటే ఏంటి, మామూలుగా స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా ఇస్తారు, దాంట్లో సబ్ రిజర్వేషన్స్ ఎలా ఇస్తారు అన్నది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే చెవులు ఉండి లేని మీరు చెవిటి వాళ్ళు, కళ్ళు ఉండి లేని కబోదులు, ఇలాగా నోరు మాత్రమే పనిచేస్తుంది, అది కూడా ఇలాగ బురద చల్లడానికి మాత్రమే మీ నోరు పనిచేస్తుంది. ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. రాంబాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, ప్లీజ్ సేవ్ యువర్ ఎనర్జీ అండి. అనవసరమైన విషయాల మీద మీరు ఫోకస్ చేసి పోనీ రమ్మనండి, ప్రూవ్ చేయండి, వీటి ఆధారాలు రండి, పలాని పని చేయట్లేదు, ఇదిగో నా దగ్గర ఈ ఆధారం ఉందని రండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు, మీరు మినిస్ట్రీని పాయింట్అవుట్ చేయట్లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తానని వచ్చి డిఎస్సి ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పి భర్తీ చేయకుండా వాళ్ళ ఆశల మీద నిప్పులు పోసి వదిలేసిన పక్షంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెట్టి ఈ రోజు అందరికీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఉద్యోగ కల్పన చేస్తే దాన్ని మీరు విమర్శిస్తూ ఉంటే మీరు అనుకుంటున్నారేమో నారా లోకేష్ గారిని విమర్శిస్తున్నారని. ముమ్మాటికి కాదు, మీరు విమర్శిస్తుంది కష్టంతో 5 సంవత్సరాలు వెయిట్ చేసి ఎన్నో కష్ట నష్టాలను భరించి అప్పులు పాలైపోయిన యువతని మీరు నిందలేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రతిభని నిందలేస్తున్నారు, వారి యొక్క కష్టానికి మీరు నిందలేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు ఉత్తినే వచ్చేసారు అన్న విధానంగా మీరు మాట్లాడుతున్నారు. అవకతవకలు జరిగినాయి అని అంటే నిజంగా అర్హత లేని వాళ్ళకి మేము ఇచ్చామని మీరు చెప్తున్నారు. నుంచోని అందరు మీ ఆఫీస్ ముందు ఈసారి నేను చెప్పలేను, వాళ్ళు వస్తారు. కాబట్టి దయచేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. సేవ్ ఎనర్జీ, మీరు సేవ్ యువర్ వర్డ్స్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏది పడితే అది మాట్లాడుతున్నారు మళ్ళీ కూడా. అయితే మీ మాటలకి మళ్ళీ మేమేదో సమాధానం చెప్పి మీకు ఒక వాల్యూ ఇచ్చి మళ్ళీ ప్రపంచం అంతా అదొక మిమ్మల్ని మీ సైడ్ చూసి ఏదో మిమ్మల్ని హీరో చేసి దాన్ని మళ్ళీ మీరు ఒక క్యాస్ట్ పాలసీగా లేకపోతే ఇంకోటి ఏదో పాలసీగా వాడుకుని ఈ 2 సంవత్సరాలు ఎట్టకొట్ట ఈ 2 సంవత్సరాలు దాటేస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు చూసుకుందామని ఒక ఆలోచనలోకి వెళ్ళి ఇంత ఎనర్జీ మీ వయసుకి అవసరం లేదని నా అభిప్రాయం. కాబట్టి దయచేసి ఇంట్లో కూర్చోండి, చక్కగా మనవాళ్ళు ఉన్నారో లేదో మనవరాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఉంటే వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పుతూ మంచి మాటలు నేర్పుతూ మీకు ఎలాగూ చేత కాదు కాబట్టి మీరు ముందు నేర్చుకొని వాళ్ళకి నేర్పండి అని సవివరంగా ఈ యొక్క మీడియా పూర్వకంగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. దయచేసి ఇలాంటి బురద జల్లే ప్రయత్నం ఎవరు చేసినా దీనికి బుద్ధి చెప్పే పరిస్థితి మాకు ఉంటుంది. విత్ ఆల్ ప్రూఫ్స్ ఓపెన్ డిస్కషన్ కి మీరు రావాలి అని అంటే మేము చాలా ఓపెన్ గా ఇన్విటేషన్ ఇస్తున్నాం. మీరు అందరు రండి, ఓపెన్ డిస్కషన్ గా మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం.